హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి పోలీస్ వర్గం యొక్క కథ అయితే వీడియోలో తెలియజేస్తాను. మనం ఎన్నిసార్లు విన్నా తప్పక వినాల్సినటువంటి ఈ కథ అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. భగవంతుడిని ఆరాధించడానికి భక్తి, శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదని చెప్పి ఈ పోలి కథండి. ఆచారాన్ని పాటించాలన్నటువంటి మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని, భగవంతుడిని కొలవడానికి కావాల్సింది శ్రద్ధ, భక్తే కానీ ఆడంబరాలు కాదు. అన్నింటికి మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగావని పోలీస్ వర్గం కథ అయితే చెప్తుందండి. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం కథ. ఇంతకీ ఎవరి పోలి? ఆమె వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి? దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి? ఆసక్తికర విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోలీస్ వర్గం అచ్చం తెలుగింటి మహిళ కథ. కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతనే కాదండి, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సినటువంటి అవసరాన్ని కూడా తెలియజేస్తుంది. పూర్వం కృష్ణా తీరంలోని ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారట. వారిలో చిన్న కోడలే ఈ పోలి. ఆమెకు చిన్నతనం నుంచి పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటిగింపుగా మారింది. తనలాంటి మహాభక్తురాలు వేరొకరు ఎవరూ లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకు మాత్రమే ఉందన్న అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళని వెంటబెట్టుకొని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగి వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైనటువంటి పూజా సామాగ్రి ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి వెళ్ళేది. పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తి చేసి కవ్వానికి ఉన్నటువంటి వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికంటా పడకుండా దానిపై మేదరముట్టన బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించి తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా చేసేసి కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు. వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్నటువంటి అత్తగారు, ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు. ఆమెతో పాటు ఎలాగైనా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతల పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటటువంటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని క్రిందకి దింపారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున 31 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకం దానం చేస్తారు. తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగిస్తారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. ఇది పోలి స్వర్గం వివరణ అన్నమాట. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే స్వర్గానికి వెళ్ళటం అటుంచితే, ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం అన్నమాట. ఈ కథలోని ఆంతర్యం. భగవంతుణ్ణి కొలవడానికి కావాల్సింది భక్తి, శ్రద్ధే కానీ ఆడంబరం కాదు. అన్నిటికీ మించి అహంతో సాగే పూజలు ఎందుకు కొరగావని ఈ కథ హెచ్చరిస్తోంది. అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ఇదండి పోలీస్ వర్గం కథ అయితే. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.